వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసన తెలుపుతున్నారు. అంబటి వ్యాఖ్యలపై అనంతరం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించేందుకు నిర్విరామంగా కృషి చేస్తుంటే రాంబాబు లాంటి వ్యక్తులు అచ్చొచ్చిన ఆంబోతులా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతరం రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కూటమి చేసిన అభివృద్ధి ఓర్వలేకే వైసీపీ లాంటి దుష్ప్రచారాలకు తెరలేపుతున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. రాంబాబుకు తగిన శాస్తి జరగాలి. పడేయా రాంబాబు రాజకీయ మదమెక్కిన రాంబాబు వెంటనే మనది ఒకటే ధ్యేయం, రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి మరి ఈరోజు మనకి 18 నెలల పై నుంచి కూడా అహర్నిశలు 75 వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఏమవసరం అండి? ఆయనకి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ప్రతిరోజు కూడా ప్రజల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి మీకు? బిడ్డల భవిష్యత్తు మనకి ఇలా కనిపిస్తూ ఉంది. ఒక విజనరీ లీడర్ మనకు ఉన్నటువంటి నాయకత్వాన్ని చూస్తూ ఉంటే ఎలా అనుభూతి అయిందండి? ఆ నోరైనా అసలు మీలాగా మాట్లాడేందుకు కూడా మాకు అవకాశం లేని పరిస్థితిని మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారండి. మళ్ళీ చెప్తా ఉన్నాము, రాంబాబు గారు బేషరతుగా క్షమాపణ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఇలా ఆయనని శిక్షిస్తే ఊరికి అరెస్ట్ చేసి కూర్చోడం కాదండి. అలాంటి వాళ్ళని చూసి, అలా ఆయన వయసుకి అలాంటి పెద్ద ఆయనని, అలాంటి వాళ్ళని చూసి కింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యువత చెడిపోతున్నారండి. చూడండి వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తుంటే. మీరు చేసినటువంటి రాసలీలు ఎవరికి తెలియవనుకుంటున్నారా? అసెంబ్లీ సాక్షిగా ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మిమ్మల్ని చీకొట్టే మిమ్మల్ని మీ ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు మీ ఉనికి కాపాడుకోవడానికి, అభివృద్ధిని డైవర్ట్ చేయడానికి, చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఫేక్గా మీరు ఈరోజు బయటికి వచ్చి ప్రజల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు.